ఈ కార్ రేస్ ఇప్పుడు అందరూ అదే మాట్లాడుకుంటారు కదా. మళ్ళీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జైలుకు వెళ్తాడా, వెళ్తే ఎన్ని రోజులు ఉంటాడు, బెయిల్ ఎప్పుడు వస్తుంది, 2 నెలలు ఉంటాడా, 6 నెలలు ఉంటాడా, సంవత్సరం ఉంటుందా? ఇగో ఇవే డిస్కషన్స్. ఇక పచ్చ సోషల్ మీడియా కావచ్చు, పచ్చ మీడియా కావచ్చు, ఇక ఎవరికి పనిచేస్తుందో తెలుసు కదా, వాళ్ళంతా ఒక సునకానందం పొందుతున్నారు. మనకు కనబడుతుంది కదా. ఆ సునకానందంలో భాగం ఏంటంటే ఇగో చూసిరా ఈ కార్ రేస్లో ఛార్జ్ షీట్ వేసిర్రు అనేసి. ఏమవుతుంది ఛార్జ్ షీట్ వేస్తే? దేనికి వేసిరా ఛార్జ్ షీటు? వీళ్ళకు ఒక భయం పట్టుకుంది, ఒక వణుకు పట్టుకుంది రేవంత్ రెడ్డికి. ఎప్పుడైతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి ఈ 6 అభయహస్తం 6 గ్యారంటీలు ఏవైతే ప్రజలకు మీరు హామీ ఇచ్చిరో దానికి ఒక చట్టబద్ధత మీరు తీసుకురావట్లేదు కాబట్టి మేము అసెంబ్లీలో ప్రైవేట్ మెంబర్ బిల్ పెట్టేసి దాని మద్దతు తీసుకొని దానికి చట్టబద్ధత కల్పిస్తామని చెప్పారు. ఒకవేళ అది బాగా పట్టుబడి చట్టబద్ధత కనుక వస్తే రేపు వీళ్ళ చేతగానితనం బయటపడుతుంది కాబట్టి ఈ ప్రైవేట్ బిల్ గురించి ప్రజల్లో డిస్కషన్ జరుగుతుంది కాబట్టి ఇది ప్రజల్లోకి వెళ్లకుండా ఈ ప్రభుత్వ ఫెయిల్యూరు బయటకు పడకుండా ఉండాలంటే ఏం చేయాలా? ఇలాంటివి మళ్ళీ తీసుకురావాలి. మీరు బాగా గమనించండి. తెలంగాణ ప్రజలకు నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, ఏదన్నా ఒక అంశం సీరియస్గా వచ్చినప్పుడు ప్రజలకు సంబంధించిన అంశాన్ని అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, మాజీ మంత్రి హరీష్ రావు గారు కావచ్చు, ఏవైనా స్కాములు కానీ స్కీములు కానీ వీళ్ళు దాచుకుంటున్న విధానాన్ని బయట పెడుతున్నప్పుడు వీళ్ళు ఇచ్చినవి ఏవైతే హామీలు ఉన్నాయో వాటి గురించి పక్కా ప్రశ్నించినప్పుడు కేసులు తీసుకొస్తారు. ఫోన్ ట్యాపింగ్ మీద విచారణ అంటారు, ఈ కార్ రేస్ విచారణ అంటారు, ఇంకా బాగా వాళ్ళ స్కాములు బయట పెడుతున్నప్పుడు కాళేశ్వరం అంటారు. ఇవన్నీ చూస్తూనే ఉన్నాం కదా మనము. పోనీ అదేమన్నా తేలుస్తారంటే లేదు, నాంచి గంటలు తీసుకుపోయి ఏసీబీ విచారణ అని చెప్పేసి పొద్దున 10కి పోతే సాయంత్రం 6 దాకా కూసబెట్టాలి, ఈడీ విచారణ అని చెప్పి పొద్దున తీసుకపోతే సాయంత్రం కూసబెట్టాలి. ఏం తెలిసిరాయంటే ఏమీ ఉండదు. కూసబెట్టి అడిగిన ప్రశ్నే అడిగి గతంలో ఏం జరిగిందనే విషయాన్ని పక్కా చెప్పడం జరిగింది. అసలు ఈ కార్ రేస్లో అది ఆల్రెడీ కంటిన్యూటీ ప్రోగ్రాము ఒక 10 విడతలుగా ఆల్రెడీ ఒకటి జరిగిపోయింది ఈ కార్ రేసు. దాని కంటిన్యూషన్లో భాగంగా ఎవరైతే ప్రైవేట్ స్పాన్సర్ ఉన్నారో తను తప్పుకోవడం జరిగింది కాబట్టి వాళ్ళు కూడా మీరు కనుక ఈ సమయం వరకు మీరు ఈ పేమెంట్ చేయకపోతే మేము దీన్ని వెనక్కి తీసుకోవాల్సి వస్తుందని చెప్పినప్పుడు సో ప్రభుత్వం అంటే అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న ఈయన సో ఒక నిర్ణయం తీసుకున్నారు. కంటిన్యూషన్ ప్రోగ్రామ్కి యాక్చువల్గా క్యాబినెట్ ఆమోదం అవసరం లేదు, లేదంటే రిజర్వ్ బ్యాంకుకు ఇన్ఫామ్ చేయాల్సిన అవసరం లేదు. దీంట్లో ఎక్కడ కూడా ఎలక్షన్ కోడ్ కూడా వర్తించదు, ఎందుకంటే ఇది కంటిన్యూషన్ ప్రోగ్రామ్ కదా. దీన్ని ఎక్కడ సాకుగా చూపించట్లేదు కదా గెలుపు కోసం, ఒక కంటిన్యూషన్ ప్రోగ్రామ్. ఎందుకంటే ఈ కార్ రేస్ అన్నది ప్రపంచ దేశాలన్నీ కూడా పోటీ పడుతున్న నేపథ్యంలో అరే ఇది మన దగ్గర నుంచి మన దేశంలో దట్ హైదరాబాదు నుంచి ఇది వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో కదా తీసుకున్న నిర్ణయం. ఈ విషయాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదే చాలా క్లియర్గా చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది. కానీ దీని మీద కోడిగుడ్డు మీద ఈగలు లాగినట్టుగా సో ఇది ఏదో ఉంది, ఈ 45 కోట్లు వీళ్ళకు తీసుకొచ్చి బాండ్ల రూపంలో వచ్చినాయి. ఇప్పుడు ఆ గ్రీన్కో కంపెనీ అనేవాడు వాళ్ళ జేబులోనే ఉన్నాడు కదా. గ్రీన్కో కంపెనీ అనేవాడు ఎలక్ట్రోలర్ బాండ్స్ ఇచ్చిండు, ఈ డబ్బులు ఇట్లా పోయినాయి అన్నప్పుడు ఎలక్ట్రోలర్ బాండ్స్ అనేది తను బీజేపీకి ఇచ్చిండు, బీఆర్ఎస్కి ఇచ్చిండు, కాంగ్రెస్కి ఇచ్చిండు కదా. అంటే మనం ఏలెత్తి చూపించాలనుకున్నప్పుడు మనం అన్నీ కూడా అదే మళ్ళీ అగైన్ నేను చెప్పేది ఏంటంటే కోడిగుడ్డు మీద ఈకలు లాగడం. ఇంతకు మించి ఇప్పుడు ఛార్జ్ షీట్ దేనికి ఇస్తారు మీరు ఛార్జ్ షీట్? ఇప్పుడు ఎప్పుడైతే అసెంబ్లీలో ఈ ప్రైవేట్ బిల్ మెంబర్ పెడతామని చెప్పగానే మీకు ఒక అష్టదిగ్బంధనం లాగా అయిపోయింది. దీని నుంచి ఎట్లా తప్పించుకోవాలి, దీని నుంచి డైవర్ట్ చేయాలి. అమ్మో ఛార్జ్ షీట్ వేసిరట, కేటీఆర్ అరెస్ట్ చేస్తారట, కేటీఆర్ జైల్లో ఉంటాడు, ఇంతే కదా, ఏముండదు ఆ కేసు. ఎందుకంటే ఇంతకుముందు చాలా సీనియర్ అడ్వకేట్లు మాట్లాడినప్పుడు కూడా చెప్పారు ఈ కేసులో ఏమీ లేదు, ఈ కేసు నిలబడదని చెప్పేసి. మీకు నేను రచనారెడ్డి ఇంటర్వ్యూలో కొన్ని పాయింట్లు కూడా నేను దీంట్లో యాడ్ చేస్తాను చూడండి. చాలా క్లియర్గా చెప్పారు వాళ్ళు
వాళ్ళకి పార్టీలతో సంబంధం లేదు. ఇప్పుడు ఆమె ఏదో బీజేపీలో ఉన్నప్పటికి కూడా ఆమె కేసును స్టడీ చేసిన తర్వాత చాలా క్లియర్గా మెన్షన్ చేసినప్పటికి కూడా దీంట్లో ఏదో ఉంది, ఏదో జరిగిందని చెప్పేసి ఈరోజు వేల కోట్లు స్కాములు జరుగుతుంటే, దోచుకొని దాచుకుంటుంటే దాని గురించి ఎక్కడా ప్రస్తావన లేదు. 45,000 కోట్ల రూపాయలని చాలా లీగల్గా అకౌంట్ ట్రాన్స్ఫర్ జరిగింది. ఎక్కడ క్యాష్ ట్రాన్సాక్షన్స్ కూడా జరగలేదు. అక్కడి నుంచి రిసీవ్డ్ వాళ్ళది వచ్చింది. నెక్స్ట్ ఎప్పుడు ఉంటుంది ఈ కార్ రేస్ అనేది కూడా మెన్షన్ చేసిరు. దాని తర్వాత కంటిన్యూషన్లో భాగంగా ఈ కార్ రేస్ ప్రతినిధి వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా కలిసిరు, కానీ చాలా సీక్రెట్గా ఉంచారు ఆ విషయాన్ని వీళ్ళు. సో కాబట్టి దీంతో ఒరిగేది ఏమీ లేదు. ఒక్కటే, ఈరోజు వీళ్ళ ఫెయిల్యూర్ అనేది బయటకు వస్తుంది కదా. 6 గ్యారంటీల విషయంలో ప్రజల్ని ఏ రకంగా నమ్మించి మోసం చేసిరనే విషయాన్ని బయటపడుతుంటే ఇవాళ ఎందుకు రైతు భరోసానే చూడండి ఒక్కసారి. ఎన్ని ఎకరాలు ఉన్నా 1 ఎకరానికి పైసలు వేసారు. అది విడతల వారిగా ఎప్పుడు వేస్తాడు తెలుసా? మళ్ళా నాకు తెలిసి ఏప్రిల్లో ఏమన్నా ఈ ఎలక్షన్స్ పెడతాడేమో, అప్పుడే ఇస్తాడు. అమ్మమ్మో చాలా తెలివిగా చేస్తాడు. ఎంత తెలివి అంటే రేవంత్ రెడ్డిది అసలు. మరి ఎల్లకాలం ఈ తెలివి, ఈ అతిక తెలివి ఏ రకంగా పనికొస్తో తెలియదు, కానీ ప్రజల దృష్టిని మరల్చడానికి చేస్తున్న పనిలో భాగంగానే ఈరోజు ఈ కార్ రేస్ చార్జ్ షీట్ అనే చెప్పాలి.